అందరికీ నమస్కారం అండి. పోయిన సత్సంగంలో అందరికీ గురువు అని చెప్పుకున్నాము. అందరికీ గురువు, అంతటా గురువు ఎవరయ్యా అంటే పరమాత్మ ఒక్కడే. మిగిలిందంతా కూడా ప్రకృతి. మనం ఏ ప్రకృతి అన్నా చెప్పుకోనివ్వండి, పరాప్రకృతి అని చెప్పుకోనివ్వండి, శక్తి అనుకోనివ్వండి, ఏ పేర్లన్నా పెట్టుకోనివ్వండి. పేర్లన్నిటికీ మనం దేవుడు అంటాము, శివుడు అంటాము, రాముడు అంటాము, కృష్ణుడు అంటాము, వెంకటేశ్వర స్వామి అంటాము. ఇన్ని దేవుళ్ళని చెప్పుకుంటున్నాం. నిజమే దేవుళ్ళే. కానీ వాళ్ళందరిలో ఎవరున్నారు? వాళ్ళకి మనకు మళ్ళీ ఒక రూపం ఉంది, నామం ఉంది, ఇవన్నీ చెప్పుకుంటున్నాం. ఆధారం ఎవరు? పరమాత్మకి. కాబట్టి ఈ శరీరాలన్నిటికీ ఆధారం పరమాత్మకి. ఎవరు ఆధారం లేదు. ఎవరికయ్యా అంటే ఆయనకి ఆయనే సాటి, ఇంకెవ్వరూ లేరు. ఆయనకి పుట్టుగా లేదు, ఉండటము లేదు, నశింపు లేదు, ఏమీ లేనివాడు అన్నమాట పరమాత్మ. అట్లాంటి పరమాత్మ గురించి మనకు వేమన యోగ పద్యం ద్వారా తెలియజేశారు కదా. పరమ గురువు అని చెప్పుకొచ్చారు అందరికి. ఈ గురువులు, ఈ దేవుళ్ళు, బొమ్మలు, ఇవన్నీ కూడా విగ్రహాలు, ఇవన్నీ కూడా కాలగర్భంలో కలిసి, ఆ పరమాత్మ మాత్రం కలవుడు. ఎప్పుడు ఒకే రకంగా ఉన్నాడు. ఆయన్నే ప్రజ్ఞానం బ్రహ్మ అని మహావాక్యాలతో అహం బ్రహ్మాస్మని మనం చెప్పుకుంటున్నాం. కాకపోతే తెలియక ఏమనుకుంటున్నాం, మనం ఈ జడమైన శరీరంతోనే ఉండి చైతన్యమైన పరమాత్మ లోపల ఉండి జడమైన శరీరంతో నేనని తాదాత్మ్యత చెంది దీంతోనే మన శరీరాలు చాలించేస్తున్నాం. కాకుండా బ్రహ్మ విద్య ద్వారా ఈ శరీరానికి ఆధారం ఎవరు, ఇన్ని విగ్రహాలకి, ఇన్ని దేవుళ్ళకి, ఈ సృష్టి మొత్తానికి ఆధారం ఎవరని ఎవరైతే అనుభూతి పొందుతారో వాళ్ళు పరమాత్మ తత్వాన్ని తెలుసుకున్న వాళ్ళు అవుతారు. అట్లాంటి పరమాత్మను అనుభూతి పొందినప్పుడు మరి వచ్చేదేంటి, పోయేదేంటి, ఉండేదేంటని ఎవరికి వాళ్ళకి అనుభవం కలుగుతుంది అన్నమాట. వచ్చేదేంటి శరీరం, ఉండేదేంటి కొన్నాళ్ళు నటన చేసుకుంటా శరీరం, తర్వాత లయం అయిపోయేదేంటి శరీరం. ఇది దేంతో కలిసింది? పంచభూతాలతో నిర్మితమైంది శరీరం, సప్తధాతువులతో, పంచభూతాలతో. తర్వాత గుణాలు, ఇంద్రియాలు, చేష్టలు, అవస్థలు, శరీరాలు, ఇవన్నీ రకరకాలుగా మనం చెప్పుకుంటున్నాం. ఈ రకాలన్నిటికీ కూడా ఆధారం ఏమిటయ్యా అంటే ఆ పరమాత్మే. అతనే అందరిలో ఉన్న గురువు, అందరికీ గురువు. అది తెలియకుండా ఉన్నందుకోసమే మనకు స్థూలంగా ఒక గురువు కావాల్సి వచ్చి మనకు చెప్పి మన యొక్క అజ్ఞానాన్ని బాపటానికి గురువు రూపంలో వచ్చారండి. మరి ఆ పరమాత్మ తత్వాన్ని తెలుసుకుంటే ఎట్లా ఉంటున్నది? అది నిరవధిక ఆనందం అయింది. ఆత్మ ఎవరితో కూడా చరించదు. మాటలకు ఏమీ లేదనమాట. దానికి ఉపనిషత్తు ఏం చెప్తోంది? యద్వద్ వాచ అభ్యుదితం ఏన వాగ అభ్యుదయ అంటే ఏది వాక్కు చేత ప్రకాశింపబడదో, దేని చేత వాక్కు ప్రకాశింపబడుతున్నదో బాగా శ్రద్ధగా వినండి. ఏది వాక్కు చేత ప్రకాశింపబడదో, దేని చేత వాక్కు ప్రకాశింపబడుతున్నదో. ఏముంటే మనం మాట్లాడుతున్నాము? కొన్ని మాట్లాడుతున్నాం గాని, మనం ఇన్ని మంత్రాలు చదువుతున్నాం, చేస్తున్నాం గాని, మరి భగవంతుని స్తుతించాలంటే ఏం చేయాలి? వాక్కు లేదు, వాక్కు చేత ప్రకాశింపబడదు. దాని చేతే వాక్కు ప్రకాశింపబడుతుంది. బాగా శ్రద్ధగా వినండి. వాక్కు నందు గురువు, వక్తృత్వమున గురువు, చీకటెంట గురువు చిక్కియుండు, అఖిలమునకు గురువు ఆధారమయ్యుండు, విశ్వదాభిరామ వినురవేమ అంటారు మనకు వేమనయోగి. ఎక్కడున్నాడు భగవంతుడు? వాక్కులో ఉన్నాడు. కానీ వాక్కు భగవంతుడా? కాదు. అందుకని వాక్కు నందు గురువు, వక్తృత్వమున గురువు. మరి ఏనాడు రాసి వెళ్ళిపోయాడు ఆయన బొమ్మరి పోతన భాగవతం రాస్తే ఇప్పుడు ఏం చెప్పుకుంటున్నాం? పోతన భాగవతం అని చెప్పుకుంటున్నాం. ఏముంది అందులో? వక్తృత్వమున గురువు. ఆ రాసిన దాంట్లో అంతా భగవతత్వాన్ని ఇమిడ్చి కథలుగా మనకి తెలుగులో అందించారు. వ్యాసుడు సంస్కృతంలో రాస్తే పోతన మార్చుడు మనకు తెలుగులోకి అనువదించాడు. మరి వక్తృత్వంలో గురువు ఎట్లా ఉన్నాడు? పరమాత్మే. వక్తృత్వం అంటే రాయటం, వాక్ అంటే మనం మాట్లాడే మాట. వాక్కు చేత గురువు, వక్తృత్వమున గురువు, చీకటింట గురువు చిక్కియుండు. ఎక్కడుంది చీకటిల్లు? అందరూ కూడా శరీరాలు చీకటిల్లే. ఎక్కడున్నాడు? చిక్కున్నాడు, లోపల ఉన్నాడు పరమాత్మ. అఖిలమునకు గురువు. ఎక్కడున్నాడు? అఖిలం మొత్తం సృష్టి బ్రహ్మాండాలు అంతటికి
ఆధారమై ఉండి మొత్తం సృష్టి మొత్తం బ్రహ్మాండాలకి, సూర్యచంద్రుడికి, నక్షత్రాలకి, గోళాలకి అన్నిటికీ కూడా ఆ పరమాత్మే ఆధారమై ఉన్నాడని చెప్పి మనకి వేమనయోగి చెప్తున్నారు అన్నమాట. అది ఏది వాక్కు చేత ప్రకాశింపబడదది, అది వాక్కుకి ప్రకాశాన్ని ఇస్తుంది అన్నమాట. మన ప్రాణ మనుతే ఏనాహు మనోమతం, దేనిని మనస్సు చేత నిశ్చయింపజాలరు అంటే వాక్కుకు చెప్పుకొచ్చారు కదా, దేనిని మనస్సు చేత నిశ్చయింపజాలరో ఆ మనస్సు ఏది తెలుసుకుంటున్నదో అది. మనస్సు చేతేమో నిశ్చయింపలేనిది, మరేం తెలుసుకుంటుంది? మనస్సును ఏది తెలుసుకుంటుంది? మనస్సును ఏం తెలుసుకుంటుంది? ఆత్మ తెలుసుకుంటుంది. మనస్సు వెళ్ళి ఆత్మను తెలుసుకుంటుందా? తెలుసుకోదు. వాక్కెళ్ళి తెలుసుకోలేదు. వాక్కుని ప్రకాశింపజేసేది అదే, మనస్సుని ప్రకాశింపజేసేది కూడా అదేనమాట. ఏంటిది? ఆ పరమాత్మ. ఈ చక్షుష పశ్యతి ఏన చక్షుంషి పశ్యతి, దేనిని నేత్రము చేత చూడజాలరో, మనం కంటితో ఆ పరమాత్మను చూడలేం. దేని చేత నేత్రములు గాంచుతున్నారు? దేని చేత నేత్రాలను గాంచుతున్నాము? కంటితో విశ్వాన్ని చూస్తున్నాం కదా మనం అంతా లేచిన దగ్గర నుంచి. పడుకున్న సూక్ష్మ శరీరంతో కలగంటున్నాం, కారణ శరీరంలో గాఢ నిద్రపోయి లేచాక హాయిగా ఉందనుకుంటున్నాం. ఇదంతా ఎవరుంటే అనుకుంటున్నాం మనం? శరీరాలు చెప్పుకుంటున్నాం, ఇవన్నీ చెప్పుకుంటున్నాం బోధలు. ఈ బోధలకి వీటికి అన్నిటికీ కారణం ఎవరు? ఆహా పరమాత్మే. యచ్చోత్రేణ శృణోతి ఏన స్తోత్రమిదం శృతం, దేనిని స్తోత్రము చేత వినజాలరో, భగవంతుని వింటాము మనం, వినలేం. దేని చేత స్తోత్రము వినుచున్నదో, దేంతో ఇంతుంది? చెవు పరమాత్మతోనే. యత్ ప్రాణేన ప్రాణితి ఏన ప్రాణ ప్రణీయతే, దేనిని ప్రాణము చేత గ్రహింపరో, ప్రాణం కూడా గ్రహించదు, గ్రహించలేదు. ఆత్మ ద్వారానే ప్రాణాన్ని గ్రహిస్తున్నాం. దేని చేత ప్రాణము వ్యాపించబడుతున్నదో, మన శరీరంలో 10 వాయువులు ఉన్నాయి కదా, 5 ప్రాణవాయువులు, 5 ఉపవాయువులు, ఇవన్నీ కూడా దేని చేత ప్రాణం వ్యాపించబడుతున్నదో ఈ శరీరం అంతా. తదేవ బ్రహ్మత్వం విద్ధిం నేదం యది దముపాసతే, సర్వం ప్రకాశ మగు ఆత్మనే బ్రహ్మస్వరూపముగా తెలియవలెను. ఈ మొత్తాన్ని సర్వాన్ని ప్రకాశింపజేసే ఆత్మనే బ్రహ్మస్వరూపంగా తెలియాలన్నమాట. ఎవరు? ఒక్క బ్రహ్మజ్ఞానులే తెలుసుకోగలరు. మిగిలిన వాళ్ళు ఎందుకయ్యా అంటే ఆత్మతత్వం అంత తేలిగ్గా తెలియబడేది కాదని ఇదివరకు సత్సంగంలో చెప్పుకున్నాం. తెలియబడేది కాకపోయినా ఏదో ఒకటి మనలో ఉన్నదని అందరికి అవగాహన అవుతోంది కదా. దేని చేతో బతుకుతున్నామని తెలుస్తోంది కదా. ప్రాణం పోయిందంటాం, ప్రాణం పోయేదా ఇది వచ్చేదా? ఈ ప్రాణం వేరని కూడా చెప్పుకున్నాం అంట మొదట్లోనే ఉంది మనం అందరం కూడా. అంటే ఈ ప్రాణవాయువు ఆక్సిజన్ కాకుండా ఈ 5 వాయువులకి, ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన వాయువులని 5 వాయువులకి కూడా ఆధారమైంది, దాన్ని ప్రాణం అంటారని కూడా చెప్తున్నాం అన్నమాట. అందుకని ఇక్కడ ఏమంటున్నారు మనకి, ఇతరులు ఉపాసించినట్టు సోపాధికము పరబ్రహ్మము కాదు. సోపాధికం అంటే ఈ తెచ్చిపెట్టుకున్న ఇవన్నీ కూడా విగ్రహాలు. సోపాధికం కనిపిస్తుంది రూపం నామంతో, అనగా నిరుపాధికమగు అధిష్టానమునే ఉపాసించుడు. నిరుపాధికం అంటే ఉపాధి లేకుండా ఏదైతే ఉందో అంతటా నిండి మనలో లోపల బయట కూడా ఏదైతే నిండి ఉందో దాన్నే ఉపాసించమని మనకి శ్లోకం ద్వారా తెలియజేశారండి. అత్ర ఏవ సత్వాత్మని ధీ గుహాయాం అవ్యాకృతాకాశే కురు ప్రకాశః ఆకాశే ఉచ్చైః రవివత్ ప్రకాశతే స్వతేజసా విశ్వం ఇదం ప్రకాశయన్. బుద్ధి నిర్మలమై రజస్తమో గుణములు నశించి కేవల సత్వగుణంతో కూడుకున్నప్పుడు, ఎప్పుడు కొంత సాధన చేస్తున్నాడు సాధకుడు, సాధన చేసుకుంటే ఏమైంది? బుద్ధి నిర్మలమైంది. మనసుతో విచారించాడు, బుద్ధితో నిశ్చయించాక కూడా బుద్ధి నిర్మలమైంది, మాలిన్యం లేదు. అట్లా ఉండి రజస్తమో గుణములు నశించి, రజోగుణం తమో గుణం నశించింది, కేవలము సత్వగుణం ఉంది. 3 గుణములు ముంచుతూ ఏం చెబుతున్నాడు కదా మనం. కాబట్టి ఇక్కడ సత్వగుణమే ఉంది. హృదయాకాశము లోపల గల సూక్ష్మ రూపమగు ఆకాశం ఒకటి కలదు. ఎప్పుడు సత్వగుణం ఉన్నప్పుడు అసలు లోపల పరమాత్మ ఉన్నాడు, ఇవన్నీ కొంచెం దానికి అవగాహన అయినప్పుడు రజోగుణం తమో గుణం సత్వగుణం ఉంది.
అప్పుడేమైంది, ఆ లోపల ఆకాశం సూక్ష్మ రూపమై హృదయాకాశం దాన్నే దహరం అందరు, దానినే చిదాకాశము అవ్యాకృతం అని అందరూ మనకు అక్కడక్కడ సత్సంగాల్లో చిదాకాశం, చిత్ ప్రకాశం, చిత్ శక్తి ఇవన్నీ చెప్పుకుంటూ ఉంటామండి. దీన్ని ఏమంటారు, ఒక్క సత్వగుణం ఉంటే దాన్ని దహరం అంటారు. దానినే చిదాకాశము అవ్యాకృతం అని కూడా అంటారు. అవ్యాకృతం అనగా, వ్యాకృతం అంటే చెప్పి మాటలతో చెప్పగలిగేది, అవ్యాకృతం అంటే ప్రకటము కానిది అని అర్థము. దానికి ప్రకటన చేయలేము. ఎందుకని, ఎవరికైతే అనుభూతి కదా, అది అనుభవైక వేద్యం అయింది కదా, కాబట్టి ఎవరికి వాళ్ళే అనుభవించాలి. ఎందుకు పరమాత్మ వాడై నిర్మలాకాశమునందు సూర్యుడు ప్రకాశించులాగున ఇది స్పష్టముగా తేజోవంతుడై స్వయం ప్రకాశమానుడై సమస్త ప్రపంచమును జీవ సంఘాత రూపముగు శరీరమును ప్రకాశింపజేయుచున్నాడు. ఎట్లా ఉన్నాడు, అసలు విడిగా అయితే తమోగుణం ఆవరించి ఉంటుందని చెప్పుకున్నాము, రజోగుణం ఏమో కదులుతుందని చెప్పుకున్నాము, సత్వగుణానికేమో ఉన్నాడు పరమాత్మ అని చెప్పుకున్నాము. మరి ఈ ఆవరించి ఉన్నది లేకుండా ఈ ఇది కూడా తీసేసుకుంటే కదలటము లేకుండా ఉన్నప్పుడు ఏముంది, అప్పుడు ఉన్నది దహరాకాశంలో పరమాత్మ ఎట్లా ప్రకాశిస్తున్నాడు, నిర్మలమగున్నట్టుగా శుద్ధ సత్వగుణం వచ్చేటప్పటికి మనిషికి నిర్మలాకాశంలో సూర్యుడు ఎట్లయితే ప్రకాశిస్తాడో మనకు మబ్బులు ఏమీ లేకుండా ఉన్నప్పుడండి, అట్లా ఈ సాధకుడు శరీరంలో కూడా పరమాత్మ తేజవంతుడే స్వయం ప్రకాశమానుడై సమస్త ప్రపంచమును జీవ సంఘాతం అంటే సమూహం అండి, ఈ జీవ సమూహ రూపముగా శరీరమును ప్రకాశింపజేయుచున్నాడు. తెలుస్తుంది సాధకుడికి ఇంతవరకు, ఎందుకని సత్వగుణంలోకి వచ్చాడు, కొంచెం తెలిసిందనమాట. ఆకాశమున శరత్కాల మేఘము సూర్యుని కొంచెముగా ఆవరించినను సూర్యుడు స్పష్టముగా ప్రకాశించట్లేదు, మబ్బులు వచ్చేసినాయి, కొంచెం మేఘం వచ్చేసి అడ్డొస్తే పూర్తిగా కనిపిస్తాడా మనకి, సూర్యుడు కనిపించడు. అట్లాగనే స్పష్టాకాశమునందే సూర్యుడు విస్పష్టముగా ప్రకాశిస్తాడు. ఎక్కడైతే ఏమీ అలజడులు లేకుండా మబ్బులు లేకుండా ఉంటుందో అక్కడ సూర్యుడు అడ్డం లేకుండా ఉన్నప్పుడు పూర్తిగా ప్రకాశిస్తాడు. రజోగుణ తమోగుణం లేచము కూడా లేని విశుద్ధ బుద్ధి ఎందుకు ప్రకాశిస్తుంది, ఆత్మ ఎక్కడ ప్రకాశిస్తుంది, రజోగుణం తమోగుణం కొంచెం కూడా ఉండకూడదు, లేచము కూడా లేకుండా ఉన్నప్పుడు విశుద్ధ బుద్ధి ఎందుకు ప్రకాశించను. అయినను సత్వావరణం ఒకటి కలదు, అయినా సరే ఏముంది ఇక్కడ, సత్వగుణం అనే ఆవరణ ఉంది. నేను మంచి చేస్తున్నాను, నేను దాన ధర్మాలు చేస్తున్నాను, నా దగ్గర అహంకారం లేదు, నా దగ్గర బద్ధకం లేదు, ఇవన్నీ చెప్తున్నాను. ఇది తమో గుణమేమో, తమో గుణానికేమో బద్ధకము, నిద్ర, వీటన్నిటికీ నాకు అవి లేవు ఇవి లేవని అనుకుంటే ఈ సత్వగుణం అవుతుంది. ఎట్లా ఉంది, నేను చేస్తున్నా, నేను చేసేదంతా మంచి పనులే, నేను మంచిగా మాట్లాడుతున్నా, మంచిగానే ఉంటున్నా, ఇంకేముంది, మంచి అనేది ఆవరించింది సత్వగుణం అనేది. అది కూడా ఆత్మను బంధించుతున్నది. సత్వం సుఖే సంజీయతి సుఖ సంగేన బధ్నాతి జ్ఞాన సంగేన చానది. సత్వగుణము సుఖమునందు దాని సంబంధము చేతను జ్ఞాన సంబంధము చేతను జీవుడు బద్ధుడవుతున్నాడు. జ్ఞాన సంబంధంతో బద్ధుడవుతున్నాడండి. జ్ఞానంతో ఏమవుతుంది, జ్ఞానం కూడా దాటి వెళ్ళిపోవాలి. అందుకే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని తీసుకొచ్చాడు భగవద్గీతలో. అందుకని జ్ఞానం అనే అగ్నితో దగ్ధమైపోవాలి అనేది ఈ ప్రకారం భగవద్గీత కూడా చెబుతుంది అన్నమాట. అయితే ఆత్మబింబము దాని యందు స్పష్టముగా ప్రతిఫలించను. ఏమవుతుంది, ప్రతిఫలిస్తుంది. ఎందుకని సత్వగుణం వచ్చింది కదా, ఇదివరకే చెప్పబడింది. తత్రసత్వం నిర్మలత్వ ప్రకాశ కమనామయం. సత్వము నిర్మల మగుట వలన సమస్త వస్తు ప్రకాశకము దుఃఖరహితము. సర్వద్వారేషు దేహేస్మిన్ ప్రకాశ ఉపజాయతే. శుద్ధ సత్వమునందు సమస్త ఇంద్రియములు శుద్ధములై ప్రకాశవంతములవుతున్నాయి. అన్ని ఇంద్రియాలు కూడా శుద్ధమైపోయినాయి, ప్రకాశం అవుతోంది. ఎట్లా అవుతోంది, శుద్ధం ఎట్లా అవుతోంది, రజోగుణం తమోగుణం తన సాధన ద్వారా తను తీసేసుకున్నాడు కాబట్టి మనసుతో శుద్ధమైపోయింది. శుద్ధమైపోయి ఏం జరుగుతుంది, ఆత్మ ప్రకాశం తనకి కలుగుతోంది. ఇట్లని సత్వగుణ విషయమే భగవద్గీత చెబుతోంది. ఏంది, బుద్ధి గుహాయం అని చెప్పుటచే గుహయే రహస్యముకు ప్రదేశము. మనకి ఏదన్నా రహస్య ప్రదేశాలంటే ఆ గుహల్లో ఉన్నారండి మహాత్ములు, తపస్సు చేసుకుంటున్నారంటే
అసలు ఎందుకు వెళ్ళారు ఇక్కడ నుంచి గుహ దాకాను? ఇక్కడ అలబడి ఉంది కాబట్టి గుహ దగ్గరికి వెళ్ళారు. మరి గుహలో ఏముంది? గుహలోకి వెళ్ళాక ఇంకా ప్రశాంతత ఉంది అక్కడికి వెళ్ళాక. ఎందుకయ్యా అంటే ఒక ఏర్పాటు చేసుకున్నాడు అక్కడ భౌతిక పరమాత్మ మనలో హృదయంలో టెస్ట్ వేసుకుని ఉన్నాడని చెప్పుకుంటున్నాం కదా. ఆ హృదయ సేద్యును టెస్టుతే అని. ఆ హృదయం ఎక్కడుంది? శరీరంలో ఎక్కడో ఉంది ఒక చోట. ఆ చోటు లోపల భగవంతుడు ఉన్నాడు. ఎట్లా ఉన్నాడంటే ఎవరైనా చెప్పగలమా? అది రూపం నామం లేని దాన్ని. నువ్వు కూడా తెలుసుకోవయ్యా, నువ్వు కూడా తిను, నువ్వు కూడా అనుభవించి నీకు తెలుస్తుందని చెప్తాను. అట్లాగే ఈ గుహయే రహస్యము, రహస్య ప్రదేశం. దానిలోనున్న వస్తువు కడుంగడు రహస్యము. మరి ఆ గుహను వెతుక్కుంటా ఆ గుహను తెలుసుకోవటమే మహా కష్టం. తెలుసుకున్నాక మళ్ళీ గుహ దగ్గరికి వెళ్ళాలంటే మరి ఎన్ని తెలియాలి మనకి? ఇక్కడ దాకా వచ్చి కొద్ది గొప్ప చెప్పుకోగలుగుతున్నాం, వింటున్నాం అంటే మనం ఏ స్థితిలో ఉన్నాము? కొంచెం ఎవరికి వాళ్ళు ఆలోచించుకుంటే మరి ఏ స్థితిలో ఉంటే వింటున్నాము, విన్నదాన్ని మళ్ళీ ఆత్మావలోకనం చేసుకుని అనుభూతి పొందాలంటే ఇంకేం చేయాలి సాధన? ఎక్కడికక్కడికి సూక్ష్మాతి సూక్ష్మంలోకి ప్రవేశించాలండి. ఎవరికి వాళ్ళు. ఇంత పెద్ద ప్రపంచం ఇదంతా నేనే అనుకుంటాం, ఈ ఊరు నేను అనుకుంటాం, ఈ చుట్టాలు, ఈ ఇల్లు, వాటిల్లు, మరి ఇదంతా చిత్రంలోంచి పెట్టుకుని మరి దాన్ని శుద్ధి చేయాలి కదా. చిత్తశుద్ధి చేయమంటున్నాడు కదా వేమనయోగి. మరి దాన్ని ఏం చేయాలి మనం? ఈ సూక్ష్మాతి సూక్ష్మంలోకి మనం ప్రవేశించాలంటే మన ఆలోచన విధానంలో మార్పు తెచ్చుకోవాలి ముందండి. అసలు ఎవరు, నేనేంటి, కారణం ఏంటి? మన కర్తవ్య కర్మ మానకూడదు. దీనికోసం కర్తవ్య కర్మ చేస్తూనే తన యొక్క తత్వాన్ని తాను అవగాహన చేసుకుంటా చేస్తేనే మనకి బుద్ధి గుహ అంటే ఏంటి, ఈ పరమాత్మ అంటే ఏంటి, ఎట్లా ఉన్నాడు ఏంటి అనేది ఇదంతా మనకు అవగాహన అవుతుంది అన్నమాట. కాబట్టి కడుంగడు రహస్యం, ఇంకా ఇంకా రహస్యం లోపల. ఎందుకు అంటే సూక్ష్మంలోకి వెళ్ళేటికి మనకి ఏం కనిపిస్తుందండి? ఏకాగ్రత కావాలన్నమాట. ఏకాగ్రత వచ్చినప్పుడే ఆ సూక్ష్మం తెలుస్తుంది. అనగా నిర్మల రూప బుద్ధి కడు సూక్ష్మ రూపమైనది. దానిలో ఉన్న పరమాత్మ వస్తువు సూక్ష్మాది సూక్ష్మమైన అందుగా సూక్ష్మ బుద్ధి చేతనే గ్రహింపదగి ఉన్నది. మరి ఆ పరమాత్మను మనం ఎట్లా తెలుసుకుంటామని అంటే మనసుతో విచారించి, బుద్ధితో నిశ్చయించి, మళ్ళీ ఆ బుద్ధిని కూడా సూక్ష్మానికి తీసుకెళ్ళాలి. అప్పుడు దాన్ని ఏం చేస్తాం? చూస్తామా? గ్రహిస్తామండి. గ్రహణం అంటే ఈ చెవులతో వినటం కాదు, నాదానుసంధానంతో ఆ పరమాత్మని అవగాహన చేసుకోవాలన్నమాట. ఏష సర్వేషు భూతేషు గూఢోత్మాన ప్రకాశతే దృశ్యతే స్వగ్రియా బుద్ధ్యా సూక్ష్మయా సూక్ష్మ దర్శిభిః. ఈ ఆత్మ సమస్త భూతముల యందును నిగూఢముగానున్నది. గూఢం అంటేనే రహస్యం, నిగూఢం అంటే రహస్యాతి రహస్యంగా ఉంది. సూక్ష్మ బుద్ధి గల వారి చేతనే గ్రహింప శక్యము. మరి మనం ఎంత తల్లో చిత్తాలన్నిట్లో ఆలోచనలు పెట్టేసుకుని ఇన్ని పరిషత్ వర్గాల అతి చేష్టలన్నీ కూడా కుప్పలు అన్ని పెట్టేసుకుంటే మనకి ఎక్కడ కనిపిస్తుందండి సూక్ష్మాతి సూక్ష్మం? ఆ వస్తువేమో అసలు ఈ కంటికి కనిపించేది కాదు ఆత్మ. మరి మనం చూసేదేమో ఈ కాళ్ళతో చూస్తున్నాం. మరి ఇది కాదు అని చెప్పిన సత్సంగాలు చెప్పుకున్నా, మనం విచారణ టీవీలో ఎంత విన్నా ఎంత చేసినా మరి ఎందుకని మనం గ్రహించలేకపోతున్నాం అంటే మన చిత్తంలో చాలా ఉన్నది. దాన్ని ఎప్పటికప్పుడు సాధన ద్వారా తీసేసుకుంటా ఉంది. ఆ విశుద్ధ సత్వాన్ని తెచ్చుకుంటే, సత్వగుణం కూడా విశుద్ధ సత్వగుణాన్ని తెచ్చుకుంటే ఆ సూక్ష్మం మనకి అవగాహన అవుతుందండి. దహరాకాశమునందు ఆత్మ ఎట్లనున్నదనగా శ్రీ శంకరాచార్యుల వారి వాక్యం. చిదాకాశే చిదాదిత్యే సదా భాసతి. ఆ చిత్పరమాత్మయను సూర్యుడు ఎల్లప్పుడూ ప్రకాశించుండగా అజ్ఞానమును చీకటియే లేదు. ఎప్పుడు అది ప్రకాశిస్తూనే ఉంది. మరి అర్థం ఏమొచ్చింది? మన ఆలోచనలు, మన గుణాలు ఇవన్నీ అర్థం వచ్చినాయి. మరి ఇవన్నీ ఎట్లాగండి తీసుకునేదంటే రోజు దిన సాధన చేసుకుంటా ఉంది, రోజు సాధన చేసుకుంటా ఉంటే ఇదంతా కూడా లయం అయిపోవాలి. లయం అయిపోతే ఏమవుతుంది? గురువు ఏం చేస్తాడు? బ్రహ్మ విద్య కారును గురువు చిల్లజంగ కుంభమీ దేహంబు ఆత్మ కలుషపంకం అడుగుబట్టు తేరి నిలిచినేని దివ్యామృతంబదే విశ్వదాభిరామ వినురవేమ అంటారు మనకు వేమనయోగి. ఏ గురువు చిల్లగింజ ఎట్లాంటి వాడు? అసలు అందులో ఉన్నది తేట ఉంది, మలినం ఉంది, కలిసిపోయింది. మనకు భౌతికంగా వచ్చే గురువు ఎట్లాంటి అయినా చిల్లగింజ లాంటి వాళ్ళు.
మురికి నీళ్లలో తెల్లగొందు వేస్తే మురికిగా వేరుగా అయిపోయి మంచి శుద్ధమైన జలం ఎట్లాగైతే వస్తాయో మనలో కూడా పూర్వజన్మ సంస్కారాలు వచ్చినప్పుడు తెచ్చుకున్నాయి, వచ్చేటప్పుడు తెచ్చుకున్నాయి, వచ్చాక పోగు చేసుకునే సంస్కారాలన్నిటినీ గురువు అనే బ్రహ్మ విద్య తెలిసిన ఆ గురువు ఎవరైతే ఉన్నాడో ఆ గురువు చెబితే నీకు శరీరాన్ని ఆత్మని వేరు చేసుకుని లోపల ఈ గుణాలని ఇంద్రియ చేష్టలన్నిటిని కూడా వేరు చేసుకోగలిగితే నీకు ఆ చిత్రకాశం మీకు అవగాహన అవుతుంది అనమాట. అప్పుడేమవుతుంది, అవగాహన అయ్యాక తెలిసాక పరిషత్ గుణాలకి బలం ఉంటుందా? బలం ఉండదండి. ఏమవుతుంది అప్పుడు? విడిగిపోయిన స్థితిలాగా జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం జరిగి ఇంకా దానికి బలం లేకుండా ఆత్మ ప్రకాశం తనకు తనగా అనుభూతి కలుగుతుంది అన్నమాట. తర్వాత చెప్తున్నారండి, జ్ఞాత మనోహృతి క్రియాణం దేహేంద్రియ ప్రాణ కృత క్రియాణం అయోగ్నివత్ తాన్ అనువర్తమానః న చేష్టతే నో వికరోతి కించన. ఆత్మ నిష్క్రియుడు అచలుడు నిర్వికారుడన విషయమును ప్రతిపాదించున్నారు. ఆత్మ ఎట్లాంటిది? నిష్క్రియుడు, ఒక చోటకి వెళ్ళిపోయేవాడు కాదు. నిర్వికారుడు, మార్పు చెందుతాడా? ఏ వికారాలు లేదు. దాని గురించి చెప్తున్నారు అన్నమాట. ఈ ప్రత్యేగాత్మ మనస్సు, అహంకారము, శరీరత్రయము, కర్మేంద్రియ జ్ఞానేంద్రియములు, పంచప్రాణములు వాని వికారములను క్రియలను తెలియచున్న వాడై ఉన్నాడు. ఈ ప్రత్యేగాత్మ అంటే ఈ ఆత్మ ఎన్ని పేర్లు పెట్టినానండి, పరమాత్మ అంటారు, ప్రత్యేగాత్మ అంటారు, జీవాత్మ అంటారు, ఎన్ని రకాల పేర్లు పెట్టుకున్నా దానికి ఇది ఎట్లా ఉంది? మనస్సు, అహంకారము, శరీరత్రయం. శరీరత్రయం అంటే స్థూల సూక్ష్మ కారణ శరీరాలు, 3 శరీరాలు చెప్పుకున్నాం కదా. ఈ కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు, పంచప్రాణములు ఇవన్నీ కూడా వాని వికారములను క్రియలను తెలియచున్న వాడై ఉన్నాడు. ఎట్లా? సాక్షిభూతుడుగా ఉండి తెలుసుకుంటున్నాడు అంతే, ఆయన ఏం చేయటల్లా. మరియు వానితో సంబంధించి ఆయా క్రియలను చేయుతున్న వాడైనను వాటితో ఏ ఇంద్రియాలు, మనస్సులు, శరీరాలు వీటితో సంబంధించి ఆ క్రియలను చేస్తున్న వాడైనను ఇనుముతో కూడిన అగ్ని సమ్మెటచే తాడితమైనను ఆ ఇనుమును ధైర్య వక్రత్వాదులను పొందుతలేదు. అది చక్కటి ఉపమానం ఇచ్చారండి. ఏం చెప్తుంది? మనం కాలుస్తుంటే ఏమవుతుంది? నిజంగా నిప్పు కణిక అంటామండి దాన్ని. నిప్పుతో తాదాత్మ్యత చెందిపోయింది ఇనుము, ఎర్రగా ఉంటుంది, ముట్టుకుంటే మాడిపోతారు ఎవరైనా సరే. అట్లాంటి ఇనుముతో కూడిన అగ్ని సమ్మెటచే దాన్ని ఏం చేస్తాం? దాన్ని ఏదైనా మనం ఒక వస్తువుని మార్చాలంటే ఆ సుట్టితో కొట్టి సమ్మెటతో దెబ్బలేస్తే గానీ అది ఇష్టం వచ్చినట్టుగా వంగుతుంది. ఎందుకని? ఇనుముకి కరిగే గుణం ఉంది. దేంతో? వేడితో తాదాత్మ్యత చెందితే కరిగే గుణం ఉంటుంది. సమ్మెట దెబ్బలకి అది ఎట్లా కావాలంటే అట్లా వంగుతుంది. అయినా సరే కాసేపటికి ఏమైపోయింది? చల్లారిపోయాక ఏమవుతుంది? అగ్ని ఏమైపోయింది? అగ్నిలో కలిసిపోయింది. మనకేం లేదు, చల్లారిపోయింది. తర్వాత ఏమైంది? ఇనుముగానే మిగిలిపోయింది. అట్లాగే ఇక్కడ ఆత్మ కూడా దాంతో ఈ ప్రకృతి విషయాలతో తాదాత్మ్యత చెందట్లా ఏమైపోతుంది? నువ్వు చూసినప్పుడే ఇక్కడ భౌతికంగా అయితే నీకు అగ్ని ఇనుముతో తాదాత్మ్యత చెందినట్టు కనిపించింది. తర్వాత నీ వస్తువుని రూపాన్ని మార్చింది, చెమ్మటి దెబ్బలు తిన్నది, కానీ దానికి ఏమీ లేదు. ఇక్కడ కూడా ఆత్మ కూడా అన్ని చేస్తున్నట్టు చెందుతున్నట్టు మనకు అనిపిస్తుంది, కానీ ఆత్మకి ఏమీ అంటేది లేదు. ఎందుకంటే సాక్షి భూతం ఉన్నది, తాదాత్మ్యత చెందినట్టుంది. ఇక్కడ నేననేది జీవుడు వచ్చింది. అందుకనే మనకి తనకు తానే సాటి అని చెప్పుకోవటానికి ఎందుకయ్యా అంటే, చెప్పుకునేది మనం పరమాత్మ ఎప్పుడు కూడా దేంతో కూడా తాదాత్మ్యత చెందదు. చెందినట్టు ఎవరికి కనిపిస్తుంది? జీవభావంతో ఉన్న వాళ్ళకి కనిపిస్తుందండి. పరమాత్మ భావంతో ఉన్న వాళ్ళకి కనిపించదు. ఎందుకయ్యా అంటే పరమాత్మ భావం అనేది జ్ఞాన దృష్టి, జీవభావం అనేది ప్రకృతి దృష్టి. కాబట్టి ఈ జీవుడే దేవుడని ఎప్పుడు తెలుసుకుంటాడు అంటే ఆ దైవతత్వాన్ని అనుభూతి పొందినప్పుడు తెలుసుకుంటాడనమాట. మరియు వానితో సంబంధించి ఆయా క్రియలను చేయుచున్న వాడైనను ఇనుముతో కూడిన అగ్ని సమ్మెడతో తాడితమైనను ఆ ఇనుమునకు కలుగు ధైర్య వక్రత్వాదులను పొందట్లేదు. అలాగుననే వికారమును పొందుటలేదు, కొంచెమైనను చెల్లించుటలేదు. అనగా
ఆకలి దప్పులు, సుఖదుఖములు, ధర్మాధర్మములు, పుణ్యపాపములు ఇలాంటి ధర్మములు ఆత్మకు లేవని ఎరుంగవలెను. జలము కదులుచుండిన అందులోని ప్రతిబింబము కదులునట్లు తోచును. ఆ విధముగా జీవాత్మ దీనితో కూడుకున్నదయ్యు ఇంద్రియాది చలనము లేక చలించినట్లు గోచరిస్తుంది. మనకు కనిపిస్తున్నట్టు కదులుతోందన్నట్టు కనిపిస్తుంది. వస్తుత తాను అచలుడై ఉన్నాడు. అందువలనే గీతలో తాను రచిలోయం సనాతన అని ప్రయోగించినారు. ఇందుచే ఆత్మసాక్షి కూటస్థుడను విషయము స్పష్టము. ఆత్మ ఎట్లాంటిది? సాక్షిభూతుడిగా ఉంది, కూటస్థుడు ఉన్నాడు, స్పష్టం. ఆత్మసాక్షి ఎటులన ఉదాసీనుడై సమీపవర్తి అయినాడు, సాక్షి అనబడును. అలాగున తటస్థుడై ఉండి అంతఃకరణ వృత్తులను చూస్తూ వానిని అంటక ఉంటున్నాడు. సాక్షి కూటస్థుడనగా కమ్మరవాణి దాగిలికి కూటమని పేరు. కూటము వలె ఆత్మ అచలమై ఉన్నది కనుక కూటస్థుడు ఆయన. ఎట్లా ఉన్నాడు? అది ఏమి కదలటల్లా. కమ్మరవాణి దాగిలికి కూటమని పేరు. కూటము వలె అనగా అచలుడై ఉన్నాడు, కదలటల్లా. కమ్మరివాడు ఏం చేస్తాడు? తిప్పుతా ఉంటాడు. కుమ్మరివాడు అయితే తిప్పుతాడు. కమ్మరివాళ్ళు అంటే ఇవన్నీ చేస్తారు కదండి. కమ్మరివాళ్ళ పనులు మేకులు అంటే చిన్న చిన్నవి కాదు, పొలిం పెట్టి దాంట్లో అన్ని ఇనుమును పోసి రకరకాలుగా వస్తువులను తయారు చేస్తారు. కత్తులని అవన్నీ తయారు చేస్తారు కదా. చేసేటప్పుడు ఏమవుతుంది అక్కడ? అది అది అంతా కరుగుతోంది, తాదాత్మ్యత చెందుతోంది అనిపిస్తుంది. కానీ ఆ దాగిలు అంటే ఆ అగ్నిని రగిల్చేదండి. దానికి అన్ని ఉంది కానీ అదేమీ లేదు, కదలటల్లా. అందుకని తాదాత్మ్యత చెందినట్టు కనిపిస్తుంది. సాక్షిగా ఉన్న ఆత్మ కూడా అట్లాగే ఉంది. తాదాత్మ్యత చెందినట్టు కనిపిస్తుంది కానీ తాదాత్మ్యత చెందట్లా. అది కమ్మరి వారు ఆయుధములు చేసను దాగిలి కదలక ఉన్నది. ఆ దాగిలి అంటే మనం అగ్నిని పెట్టేది, అది కదలటల్లా. ఈ ప్రకారము ఆత్మ మనస్సును కమ్మరివాడు సంకల్ప వికల్ప రూపములైన ఆయుధములను చేసెను. మరి ఏంటి? మనస్సు ద్వారా సంకల్ప వికల్పాలనే ఆయుధాలు చేసెను. దాగిలు వలె అచలముగానున్నది. ఏంటిది? పరమాత్మ. జ్ఞాత అని చెప్పుడితే నచ తస్యాస్తి వేత్త. ఆ ఆత్మకు మరి ఒక జ్ఞాత లేదు, ఇంకొకటి లేడు వాడికి అని శృతివాక్యానుసారము ఆత్మయే సమస్తమును తెలియచున్నది అనే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు అన్నమాట. దీనికి మనకి సూక్ష్మం అని చెప్తున్నారు కదా. ఇందులో మనకి వివేక చూడమనిలోనండి దానికి వేమనయోగి కూడా పద్యం చెప్తున్నారు అన్నమాట. అతి సూక్ష్మ దృష్టిలోనను మతికింపుగా శివుని గూర్చి మరి ఒకటైనన్ ప్రతిలేని మోక్షం అదియగు సతతపు నిర్వాణ పదవి సాక్ష్యము వేమ. అతి సూక్ష్మ దృష్టిలోనను ఏం చెయ్యాలి? అతి సూక్ష్మంలోకి వెళ్ళాలన్నమాట. సూక్ష్మాతి సూక్ష్మంలోకి వెళ్తే మతికింపుగా శివుని గూర్చి మరి ఒకటైన ఆ ఏకాగ్రతలో ఏకత్వంలో జరిగి ప్రతి లేని మోక్షం అదియగు. ప్రతి అంటే ఇంకొకటి లేని మోక్షం అదియగు సతతపు నిర్వాణ పదవి సాక్ష్యమేమా. ఎప్పుడో నిర్వాణం కాదు, ఉన్నంగానే సతతపు ఎప్పుడు అనుక్షణం కూడా ఆ పరమాత్మ భావంలోనే ఆ నిర్వాణ పదవి ఉంటుంది. ఎందుకయ్యా అంటే ఆ సూక్ష్మాతి సూక్ష్మంలోకి వెళ్ళాలని చెప్పి మనకి వేమనయోగి కూడా చెప్తున్నారని. తర్వాత నా జాయితే నో మ్రీతే నా వర్తతే నా క్షీయతే నో వికారోతి నిత్య విలీయమానేపి వపుష్య అముష్యన్ అలీన కుంభ ఇవాంబరం స్వయం. ఏం చెప్పుకొస్తున్నాడు ఇంకా? నా జాయితే నో మ్రీతే నా వర్ధతే క్షీయతే నో వికరోతి నిత్య విలీయమానే అపి వపుషి అముష్మిన్ లీయతే కుంభే ఇవ అంబరం స్వయం. ఆత్మ పుట్టున్నది కాదు, మరణించినది కాదు, వృద్ధి నొందినది కాదు, కృషించినది కాదు, వికారము చెందినది కాదు, నశించినది కాదు. ఈ శరీరోపాధి తొలగినను తాను మాత్రము నిత్యుడు. ఎటులానా ఘటాకాశ మఠాకాశ జలాకాశములు ఆయా ఉపాధులు తొలగినను అవి నశించినవి కాదు. ఘటాకాశం అంటే ఒక కుండలో ఆకాశం ఉంది, కుండ పగిలిపోతే ఆకాశం అయిపోయింది, ఆకాశంలో కలిసిపోయింది.
మఠాకాశం అంటే మఠం అంటే ఒక ఇల్లు కట్టాం ఖాళీ చోట్లో, ఇల్లు తీసేస్తే మళ్ళీ ఖాళీ చోటు అట్లాగే ఉంది. జలాకాశం, నీళ్లలో ఆకాశం ఉన్నట్టు కనిపిస్తుంది, నీళ్ళని తీసేస్తే ఆకాశం ఆకాశంగా ఉంటుంది. అంటే ఉపాధులు అంటే ఇవన్నీ తెచ్చిపెట్టుకున్నాయి అన్నమాట. ఇవన్నీ తొలగను, అది నశించినది కాదు. 84 లక్షల జీవరాశులు కూడా నశించినా సరే ఈ పరమాత్మ నశించేవాడు కాదని చెప్తున్నారండి. మిగిలింది రేపు చెప్పుకున్నామమ్మా. అందరికీ నమస్కారం. నమస్కారం అమ్మా. అందరికీ నమస్కారం అండి. పోయిన సత్సంగంలో అందరికీ